హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొద్దూస్ క్యూజన్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ హండీ చికెన్ కర్రీ తయారు చేసేసుకుందాం. రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో స్పెసిఫై చేశానండి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికి ముందుగా మనము ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దానికి మనము 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనము ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలానే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇది ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలండి. అలానే ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇది పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందని ఇప్పుడు మనము మ్యారినేటెడ్ చికెన్ ఇందులోకి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకుందాము. చికెన్ ఇలా వైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలానే ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ ఎర్ర కారపొడి కూడా వేసుకుందామండి. అలానే ఒక 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనము ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆఫ్ టమాటో తీసుకుని ప్యూరీ చేసుకున్నాను, ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చితనం పోయేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా మనము పైన లిడ్ పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనము గ్రేవీ కోసం క్యాష్యూ నట్ పేస్ట్ అండ్ పెరుగు వాడదామండి. ఇక్కడ నేను 10 నుంచి 12 క్యాష్యూ నట్స్ తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుని ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఈ చికెన్లోకి వేసేసుకుందాం. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిక్కటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసాం కదండి, కొంచెం మనము ఫ్లేమ్ని తగ్గించుకొని మనం ఈ క్యాష్యూ నట్ పేస్ట్ను పెరుగు కలిపేసుకొని 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మనము దీనిలోకి ఒక 150 ml ఆఫ్ వాటర్ పోసుకుందామండి. నేను ఇక్కడ ఇంత క్యాష్యూ నట్ పేస్ట్ మిక్సీ పట్టుకున్నా కదా, దాంట్లోకి వాటర్ పోసుకొని తోలిపేసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కలపవసరం లేదండి. ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించేసుకుందాం. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది, అంటే మనకి చికెన్ అంతా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి కూడా ఇలా మన అరచేతిలోకి వేసుకుని నలిపేసేసుకుని వేసుకోవాలండి. ఈ కసూరి మేతి వల్ల డెఫినెట్గా మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. గరం మసాలా, కసూరి మేతి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర తరుగు వేసుకుందామండి. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా ఎంత సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ రెసిపీ రెడీ అయిపోయిందో. సో మీరు కూడా మరి ఈ రెసిపీని చేసేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.